హలో అండి. మునగాకు, ఇది మునగ చెట్టు అండి. ఈ మునగాకుతోని జ్యూస్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, మునగ పౌడరు చేసుకోవచ్చు. ఇన్ని లాభాలు, ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయి, చాలా చాలా లాభాలు ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ మునగాకు తెంపుకుందాం, సరేనా? ఇలా లేతగా ఉన్నది చూసి తెంపుకోవాలండి, బాగా ముదిరిపోయింది కాదు. ఇప్పుడు నీకు మీ జ్యూస్ చూపిస్తాను కాబట్టి లేతది తెంపుకున్నాను. లేతగా ఉంది. ఇది మునగ చెట్టు అండి, మా ఇంటి పక్కన ఉంది అంకుల్ వాళ్ళ దగ్గర. వాళ్ళని అడిగి తీసుకుంటున్నాను, ఓకేనా? చెప్పాను కదండి, చూడండి మునగాకు లేతగా తెచ్చాను. ఇదేమో జ్యూస్ కోసం అండి. ఈ లేతది జ్యూస్ చేసుకొని తాగాలి. ఒకసారి తెచ్చి పెట్టుకొని దీన్ని జ్యూస్ చేసుకొని ఒక 4-5 రోజులు తాగవచ్చు ఒక్కరికి. ఇంట్లో అందరికైతే ఇది 2 days వస్తుంది. ఎంతమంది ఉంది? 4 members, 3 members, 5 members ఉంటారు కదా, అలా ఒక్కరికైతే ఇది వారం రోజులు వస్తుందండి. కొంచెం కొంచెం తీసుకొని అందులో ఏమేమి వేయాలో, ఎలా జ్యూస్ చేయాలో నేను చెప్తాను. ఇదేమో కొంచెం ముదిరిందండి, పచ్చడి కోసం. మునగాకు పచ్చడి, మునగాకు పౌడర్ కోసం తీసుకొచ్చాను. కొద్దిగా ముదిరింది. లేతదైతే జ్యూస్కి బాగుంటుంది, కొంచెం ముదిరింది అయితే పచ్చడికి పౌడర్కి బాగుంటుంది, ఓకేనా అండి? కర్రీ కూడా చేసుకుంటారు. టమాటా మెంతెం కూర వండుతాం కదండి, అలాగే టమాటా మునగాకు కూర కూడా వండుకోవచ్చు. ఇలా లేత చిగుళ్ళతో. అలాగే పప్పు టమాటా మెంతెం కూర చేస్తాం కదా, అలాగే మెంతెం కూర పప్పు చేసినట్టే మునగాకు పప్పు కూడా చేసుకోవచ్చు. దీన్నంతా తెంపుకొని ఇలా కాడలు లేకుండా ఈ విధంగా ఆకులుగా తీసుకోవాలి. దీన్ని జ్యూస్ చేయాలి. చూడండి, మొత్తం నేను ఇలా నీట్గా మొత్తం ఆకులుగా చిన్న లేత కొమ్మలు కూడా మొత్తం తీసి పెట్టుకున్నాను. ఇదంతా ఒక్కసారి జ్యూస్ కాదండి, వారం రోజులు వస్తుంది నాకు ఇది. నేను ఒకదాన్ని తాగుతాను. ఇది నేను కవర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. కొంచెం కొంచెం ఇంత తీసుకొని జ్యూస్ చేసుకుంటాను డైలీ. ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను, సరేనా? మీరు కూడా మీకు మీరే జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇంటి దగ్గరనే లేదా ఇంట్లోనే చెట్టు ఉంటే రోజు తెంపుకోవచ్చు. ఇలా దూరంగా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో, ఓకేనా? ఇదిగోండి మునగాకు వాటర్లో కడిగి తీసుకున్నాను. అలాగే దీని కాంబినేషన్, ఇది మొత్తం ఇదే తాగితే కారంగా చేదుగా అనిపిస్తుందండి. దీంతో పాటు కరివేపాకు కూడా ఒక కుప్పటి తీసుకోవాలి. అలాగే పుదీనా, మంచి ఫ్లేవర్ కోసం పుదీనా కూడా తీసుకోవాలండి. ఇది కంటికి చాలా మంచిది, మునగాకు, కరివేపాకు, పుదీనా. అలాగే దీంతో పాటు అల్లం, చిన్న అల్లం ముక్క, బెల్లం ఎందుకు వేయాలంటే మునగాకు కారంగా అనిపిస్తుంది, తాగాలని అనిపించదు జ్యూస్, అందుకని మునగాకు వేసుకోవాలి. వీటితో పాటు క్యారెట్ కూడా వేస్తే, ఒక క్యారెట్ చాలా బాగుంటుందండి. నాకు అవైలబుల్గా క్యారెట్ లేదు, అందుకే వేయలేదు. కానీ ప్రతిసారి నేను క్యారెట్ కూడా వేస్తాను. వీటితో పాటు క్యారెట్ కూడా ఒకటి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీలో వేద్దాం. ఇలా మిక్సీ గిన్నెలో మునగాకు వేసేసి, కరివేపాకు కూడా వేసేసి, పుదీనా వేసేసి, అల్లం ముక్కలు కూడా వేసేసి, బెల్లం కూడా వేసేసేయాలండి. దాంతోపాటు మిక్స్ అయిపోద్ది. బెల్లం ఎంత తీసుకున్నాను. ఇది అయిన తర్వాత నిమ్మకాయ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గరగా అనుకొని వాటర్ యాడ్ చేసాం కదా, 1/2 గ్లాసే ఎందుకు వాటర్ యాడ్ చేశానంటే అండి, మిక్సీ చేస్తే మళ్ళీ బయటికి వస్తాయి కదా మిక్సీ స్టార్ట్ చేస్తే, అందుకని 1/2 గ్లాసే యాడ్ చేశాను. ఇలా మొత్తం దగ్గరగా అనుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, ఓకేనా?
చూడండి ఇలా వాటర్తోని మిక్స్ అయిపోయింది మునగాకు జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇలా స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ చేసుకోవాలి. చూడండి మునగాకు జ్యూసు ఇలా గ్లాస్లో తీసేసుకున్నాను, గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు లెమన్ షీట్స్ తీసేసుకొని స్పిన్ చేసుకోవాలి. ఇలా హాఫ్ లెమన్ స్పిన్. చూడండి లెమన్ వేసేసుకున్నాక మిక్స్ చేసేసుకొని చక్కగా ఫ్రెష్గా మన చేతులతో మనం తయారు చేసుకున్న మునగాకు జ్యూస్ రెడీ. ఇలా మీరు కూడా చేసుకొని తాగుతారని, మీ హెల్త్కి మీరే ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఇలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ జ్యూస్ అండి కంటికి మంచిది, స్కిన్కి మంచిది. స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇది చాలా బూస్టర్గా పనిచేస్తుందండి. మీరు కూడా చక్కగా చేసుకొని తాగుతారని, నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని, ఎంకరేజ్ చేస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.